హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ వీడియోని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి. ఓకే, మనం ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, ఒక వీడియో కానీ, ఒక కంటెంట్ కానీ, రీల్స్ కానీ, ఇంకేమైనా ఫిల్మ్ కానీ, సీరియల్స్ కానీ, ఏదైనా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ తర్వాత దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో ఈరోజు మనము దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో ప్రీమియర్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎడిటింగ్ చేశా. ఓకే, షార్ట్ ఫిల్మ్ అనేది నేను ఎడిటింగ్ చేశా. ఓకే, ఈ 8 minutes వీడియోని నేను ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎడిటింగ్ చేసుకున్నా. ఓకే, సో దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో సింపుల్. సో దీన్ని మనం అంతా అయిపోయిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇన్ పాయింట్ పెట్టాలి, అలాగే ఎండింగ్ వచ్చేసి అవుట్ మార్క్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇన్ అండ్ అవుట్. ఓకే, స్టార్టింగ్ ఇన్ పాయింట్, ఎండింగ్ అవుట్ పాయింట్ అనేది పెట్టుకున్న తర్వాత వీటికి షార్ట్ కట్స్ చెప్పాను ఆల్రెడీ. స్టార్టింగ్ వచ్చి ఇన్కి వచ్చేసి ఐ షార్ట్ కట్, అవుట్కి వచ్చేసి ఓ. ఓకే, ఇలా అవుట్పుట్ ఇచ్చిన తర్వాత నేను Ctrl+M. ఓకే, వీడియో ఎక్స్పోర్ట్కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+M. ఓకే, మనకి అలాగే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది, మీడియా అని ఉంది కదా, Ctrl+M. ఓకే, షార్ట్ కట్. సో Ctrl+M ఇలా షార్ట్ కట్. ఓకే, ఇలా అయిన తర్వాత మనం ఇక్కడ ఫైల్ నేము అండ్ లొకేషన్, ప్రీసెట్స్, ఫార్మాట్, వీడియో, ఆడియో, మల్టీప్లెక్స్ అండ్ క్యాప్షన్స్, ఎఫెక్ట్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇందులో మనం H264 దాంట్లో మనం పెట్టుకోవాలి. ఓకే, యాడ్ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఓకే, H264 దాంట్లో మనం పెట్టుకోవాలి. ఓకే, అదే సేమ్ క్వాలిటీతో ఇక్కడ బ్లూరే ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏ ఫార్మాట్లో మనం అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటే ఆ ఫార్మాట్లో మనం వీడియో అనేది అవుట్పుట్ పెట్టుకోవాలి. ఓకే, అండ్ అలాగే ఇది వచ్చేసి బిట్ రేట్. ఈ బిట్ రేట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఏది పెడతారో దాన్ని బట్టి ఇది మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అలాగే లొకేషన్, ఇక్కడ మీరు షార్ట్ ఫిల్మ్ నేమ్ అనేది ఇవ్వాలి, వీడియో నేమ్. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి దీపావళి అని చెప్పి ఒక పేరు పెట్టాను. అండ్ ఓకే, అండ్ ఇది లొకేషన్లో మనకి మనకి ఎక్కడ కావాలి. ఓకే, మీరు ఎక్స్పోర్ట్ ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ. సో ఇలా పెట్టి ఓకే కొట్టి, అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు క్వాలిటీ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇది ఉంది కదండి, మ్యాచ్ సోర్స్ అనేది. సో మీరు ఇక్కడ ఏ క్వాలిటీ కావాలనేది మీరు ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఐ క్వాలిటీ HD 1080 అయితే 1080, లేదంటే ఐ క్వాలిటీ 4K ఇది ఆటో మ్యాచ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ సీక్వెన్స్ తీసుకొని మీరు ఎడిటింగ్ చేస్తారో సో దాన్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మీరు ఇంకా అది కాకుండా కొంచెం నాకు వేరే క్వాలిటీ కావాలి అనుకుంటే, సో మీరు ఒకవేళ ఆ టైంలో క్వాలిటీ మార్చాలనుకుంటే మీరు ఇక్కడ క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది 4Kలో పెట్టాను నేను, అండ్ అలాగే 10K. ఇలా క్వాలిటీ మెన్షన్ చేసుకొని మనం అవుట్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, అలా ఇచ్చి ఓకే అనుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకొని, అండ్ ఆడియో అండ్ వీడియో, ఇక్కడ ఈ వీడియో దగ్గర ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్లో ఉంటాయి. ఓకే, ఇవి ఎనేబుల్లో ఉంటేనే మీకు అది ఇప్పుడు వీడియో తీసాను అనుకోండి, జస్ట్ ఆడియో మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆడియో తీసాను అనుకోండి, నాకు ఇక్కడ ఆడియో రాదు, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. సో అలా అనమాట. సో మీరు ఏది క్లిక్ చేసుకుంటే అది ఎనేబుల్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఎక్స్పోర్ట్ అనేది వీడియో చేస్తారు. అండ్ అలాగే దాన్ని కొంచెం MB సైజ్ తగ్గించాలనుకుంటే మీడియా ఎన్కోడర్ అని చెప్పి మనకి అడోబ్లో ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. సో నేను దాన్ని కూడా తదుపరి కమింగ్ డేస్లో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, ఈ సెండ్ టు మీడియా ఎన్కోడర్ అని కొడితే మనము సో వీడియో అనేది సో ఆ సాఫ్ట్వేర్లోకి ఇలా మీడియా ఎన్కోడర్ అని చెప్పేసి ఉంటుంది, అడోబ్ మీడియా ఎన్కోడర్. సో వీడియో అనేది ఇందులోకి ఇన్పుట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే వీడియోని కంప్రెస్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు అందులో ఒక 1 GB వచ్చింది అనుకోండి, ఇందులో 500 MB కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దానివల్ల క్వాలిటీ మిస్ అవ్వదు, ఇందులో సేమ్ క్వాలిటీ ఉంటుంది, కాకపోతే వీడియో ఫైల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. ఓకే,
సో ఆ విధంగా మనము ఎక్స్పోర్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి దీపావళి అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది కదండి. సో మనం ఇక్కడ లొకేషన్ అన్నీ ఓకే అనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, అది స్టార్ట్ అనమాట. ఎంటర్ కొడితే జస్ట్ అది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ అవుతుంది కదా ప్రిపేరింగ్ ఆడియోని. సో ఇక్కడ మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ అయ్యేటప్పుడు. ఓకే, స్టార్ట్ అయింది, చూసారు కదా. ఇక్కడ మీరు వీడియో ఇక్కడ కూడా మీకు వీడియో అనేది ప్రివ్యూ అవుతుంది, అది ఎలా ఎన్కోడింగ్ అవుతుంది అనేది. ఓకే, ఇలా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలా వర్క్ అవుతుంటుంది అండ్ అనదర్గా మీరు ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఇది గైస్ హౌ టు export video Adobe Premiere. Okay, thank you guys.